వైసీపీ నేతల వ్యాఖ్యలపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పందించారు. వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర స్థాయిలో మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగిందన్నారు. పార్టీ ఏకగ్రీవంగా తీసుకున్న పలు నిర్ణయాలను, తీర్మానాలను సమగ్రంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. ఇక ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఎమ్మెల్యే కేంద్రాన్ని కోరారు. ప్రతిపాదించారు. తప్పనిసరిగా మరి అది పూర్తిగా భారతరత్న ఇచ్చాయని గౌరవించాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఇతర ఏదైతే తీర్మానాలు ఉన్నాయో ఆ తీర్మానాలన్నింటికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఈ రోజున సూపర్ 6 అమల్లో మరి ఎక్కడా కూడా వెనక్కి పోకోకుండా ఎవరికైతే ఇస్తానని చెప్పి తల్లికి వందనం కమిట్ అయ్యామో అవన్నీ పూర్తి చేసాం. స్త్రీ శక్తి ఇచ్చాం, సిలిండర్లు ఇచ్చాం, రైతుకి అన్నదాత సుఖీభావ కింద డబ్బులు వేసాం. ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని రెండింటిని ఘాటున పెట్టి, ఒక పక్కన పోలవరం, ఒక పక్కన అమరావతి, రెండింటిని మరి పరిగెడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకులు మరి ఈ రోజున డిజిటల్ విధానం ద్వారా హైబ్రిడ్ మహానాడుని పెట్టి తెలుగువారి ఆత్మ గౌరవం పేరుతో